ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఆశీష్ ఆచార్య గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. కృష్ణాష్టమి వస్తోంది. ఎప్పుడు ఉండే సందేహం ఏంటంటే 2 రోజుల పండగ ఇది అంటూ ఉంటారు. అంటే అసలు ఎప్పుడు కృష్ణాష్టమి జరుపుకోవాలి, ఈ నక్షత్రం, ఈ తిథి ఎలా చూసుకోవాలి, అసలు ఎలా జరుపుకోవాలి, వీటి గురించి వివరించండి. తప్పకుండా. అలాగే ఈసారి తారీఖు 26 అండి. అవును. అయితే కృష్ణాష్టమి అనేది శ్రావణ మాసపు బహుళ పక్షంలో వచ్చేటువంటి అష్టమి అని మనం చేసుకుంటూ ఉంటాం. కృష్ణ అష్టమి ప్రమాణం ఏమిటి అంటే అర్ధరాత్రి పూట అష్టమి తిథి ఉండాలి, నక్షత్రము రోహిణి నక్షత్రమై ఉండాలి, చంద్రోదయం అర్ధరాత్రి సమయంలో ఉండాలి. ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఆ సమయానికి మనము అర్ఘ్యం ప్రదానం చేయడము ప్రధానం అన్నమాట. కాబట్టి అర్ధరాత్రి పూట రావడం చేత మనకి ఇది 2 రోజుల పండుగ అవుతుంది. ఆ కృష్ణుడి జనన సమయం దాకా కృష్ణుడి గురించి ఉపాసన. అంతేకాకుండా ఎవరైనా ఇప్పుడు మనకి చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా వస్తున్నారు మన ఇంటికి అంటే ఎలా ఎదురు చూస్తూ ఉంటాము కృష్ణుడు. అలాగే ఈయన అనంత కోటి బ్రహ్మాండానికి నాయకుడు ఈయన. అలాంటి వాడు మన కోసమని వస్తున్నాడు. అంతేకాకుండా ఉదయించడం చంద్రోదయం సమయానికే, అది చంద్రుని వంశంలోనే యాదవ వంశంలో మనకి జన్మిస్తున్నారు. ఆ జన్మించడము కూడా ఎలాగా, మామూలు మనిషిలాగా కాదు. దేవకి సుత గోవింద అని అన్నప్పుడు దేవికి పుట్టడం కూడా ఎలాగా, గర్భం నుంచి ఒక చిన్న జ్యోతి బయటికి వచ్చి ఒక్కసారిగా చతుర్భుజ రూపంతో ప్రత్యక్షమైనారు. అంటే అర్ధరాత్రి సమయము, మొత్తం చీకటిగా ఉండేటువంటి సమయము, అందులోనూ అష్టమి నక్షత్రము, అష్టమి తిథి, ఏ శుభకార్యాలకి మనం ఎక్కువగా చేయనటువంటి తిథి. అందులో రోహిణీ నక్షత్రము రోహిణీదేవి యొక్క ప్రార్థన చేత ఆ కృష్ణుడు ఆ రోహిణీ నక్షత్రంలోనే జన్మించారు. ఇటువంటి సమయంలో స్వామి మన కోసం వస్తున్నారంటే అని ఋషులందరూ ఆ సమయం దాకా ఎదురు చూసేటప్పుడు మనకి తిండి ఆహారం మీద మనకి ధ్యాస ఉండదు. ఎవరికైనా కానీ, ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా ఇప్పుడు మహానుభావులు ఎవరైనా వస్తున్నారు లేదా ఇంకెవరైనా వస్తున్నారంటే మీకు తిండి గురించి ఉంటుందా? వంట చేసుకోగలరా? అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని చూసేటప్పటికి మనకు కడుపు నిండిపోతుంది. అదే విధంగానే ఋషులందరూ కూడాను కృష్ణుడు వచ్చేదాకా ఆ అష్టమి తిథి అర్ధరాత్రి వచ్చేంత దాకా ఎదురు చూసి కృష్ణుడు జన్మించాడు అని తెలుసుకున్న వెంటనే అందరూ కలిసి యమునలో వెళ్ళి, యమున ఇలాగే ఏ నదీ తీరాలలో ఉన్నప్పుడు ఆ నదీ తీరాలకు వెళ్ళి లేదా ఇంటిలోనే బావి దగ్గరికి వెళ్ళి వారు జలం తీసుకొని కృష్ణ నీకు అర్ఘ్య ప్రదానం చేస్తున్నామని అర్ఘ్యం ఇచ్చారనమాట. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మరుసటి రోజు ఉత్సవం చేసుకున్నారు. సాధారణంగా మనం అందరం ఉత్సవం చేసుకుంటాం. అర్ఘ్య ప్రదానం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అవునండి, అర్ఘ్యం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఈ కృష్ణాష్టమికి అర్ఘ్య ప్రదానం చాలా ఇంపార్టెంట్. అవునా? ఇప్పుడు 2 రోజులు కదండి, ఏదైనా 2 రోజులు జరుపుకోవాలా? ఎప్పుడు కృష్ణాష్టమి వచ్చింది? ఇప్పుడు కృష్ణాష్టమి 2 రోజుల పండుగనే. అయితే మొదటి రోజు వచ్చేసి ఉపాసన, సాధన చేయాలి. కృష్ణుడు వస్తున్నారు అని ఎదురు చూస్తూ కృష్ణుడి రాక కోసం ఇప్పుడు మనం వేసేటువంటి కృష్ణుడు వస్తున్నారని కృష్ణుడి బుడిబుడి అడుగులు వేస్తాం. అవునా? అడుగులు వేస్తాం అంటే ఆ కృష్ణుడు వస్తున్నారు అనే ఒక నిదర్శన భావనతోటి. అలాగే ఇంకోటి ఏంటి, పొద్దున్న నుంచి ఉపవాసం ఉండాలి అనే నియమం ఉంది. ఒక కృష్ణాష్టమి ఉపవాసం చేస్తే 100 ఏకాదశులు చేసినటువంటి ఫలము ఒక కృష్ణాష్టమికే వస్తుంది. అంటే నాకు పుణ్యం రావాలని చేయడం ద్వారా వచ్చేటువంటిది ఏమీ లేదు. కానీ ఆ భావన లేకుండా, పుణ్యం కోసమని ఎదురు చూస్తూ చేయకుండా, కృష్ణ నీకోసం నువ్వు ఎప్పుడు వస్తావయ్యా, నీ రాక కోసం ఎదురు చూస్తున్నా అనేటువంటి భావనతో ఆ ఎదురు చూస్తూ కృష్ణుడికి ప్రీతిగా మనం చేసేటువంటి అర్చనలు గాని, అభిషేకాలు గాని, ముందు రోజు మాత్రం అంతా ఉపాసన ఉంటుంది. ఉపవాసం అంటే ఈ విధంగా అడుగులు వేసి స్వామికి ఇష్టమైనటువంటి ఆ నైవేద్యాలు కూడాను మనం ఉపవాసంతో చేయాలి అనేటువంటి ఉపవాసంతోనే. అసలు స్వామికి ఇష్టమైనది ఏంటండి? ఏం నైవేద్యంగా పెట్టాలి ఆ రోజున? కృష్ణాష్టమికి మనస్ఫూర్తిగా మనము కాసంత అటుకులు బెల్లం ఇచ్చినా గాని చాలా సంతృప్తిగా స్వీకరిస్తాను. అందరికీ తెలిసిన విషయమే సుధామ ఉపాఖ్యానం. కుచేలోపాఖ్యానంలో మనకి స్వామి చూపించినటువంటి విషయం. అక్కడి నుంచి ఆ అటుకులు కృష్ణుడికి చాలా ప్రీతి అనేది బయటకు అర్థమైంది. అయితే అప్పటిదాకా కూడాను కృష్ణుడికి పాలు,
పెరుగు, మీగడ, వెన్న, అందులోనూ ప్రత్యేకంగా వెన్న. వెన్న. సో ముందు రోజంతా ఈ విధంగా ఈ చేయాలండి. విధంగా ఇది రాత్రి కదా ఆయన రాత్రి ఆవిర్భావం అంతా కూడా ఆవిర్భావం. జరిగింది. ఆ సమయంలో అసలు ఏం చేయాలి? ఆ సమయం దాకా మనము చేసేటువంటి అర్చన గాని, లేదా ఇంటిలో ఆడవారు మనకు మా ఇంటి కొడుకు ఎవరైనా విదేశాల నుంచి వస్తున్నారు అంటే ఉండిపోయి మన కోసం వస్తున్నారని తెలుసుకున్న తర్వాత తల్లి ఏ విధంగా ఉంటుంది? నిద్ర కూడా పట్టదు. నిద్ర పట్టదు, ఆకలి వెయ్యదు. నా కొడుకు వస్తున్నాడు, నా కొడుక్కి నేను అన్ని పిండి వంటలు చేయాలి, అన్ని రకాలుగా లడ్డూలు, ఇంకేదైనా మురుకులు, చక్కిలాలు అన్ని చేయాలి, వారికి వచ్చిన వెంటనే అన్ని తినిపియాలి అనేటువంటి ఆశ ఏ విధంగా ఉంటుందో ఆ మాతృభావనతో మనం ఉండాలి. ఉండి రాత్రి దాకా మనం మగవారు అర్చన చేయడము, పూజా కైంకర్యాదులు చేయడము, ఇంటిలో గోవు ఉంటే ఆ గోవుని అలంకరించడము, సేవ చేయడము, గోశాలని లేదా ఏదైనా గోశాలకు వెళ్ళి గోసేవ చేయడము. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు చేయమంటారు? ఆగస్టు 26 ఈ విధంగా చేసి 27వ తారీఖున మనం చేసేటువంటి ఉట్టి కొట్టడాలు, కృష్ణ వేషధారణలో మనం చేసేటువంటి ఉత్సవాలు, అంటే కృష్ణుడు జన్మించిన తర్వాత కదా ఉత్సవం చేయాల్సింది. ముందు రోజు అంతా మన ఇంట్లో ఉపాసన చేసుకుని తర్వాత రోజు ఆలయానికి వెళితే ఆ రోజు కూడా ఆలయానికి వెళ్ళొచ్చు. ఆ రోజు కూడా, ఎందుకంటే ఆలయాలలో కూడా ఆ రోజు ఉపాసన చేస్తారు, అనేక రకాలుగా అర్చనలు చేస్తారు. ఈ విధంగా ఈసారి మా కృష్ణ మఠంలో నేను ఏ కృష్ణుడి ఆలయంలో నేను అర్చకుడిగా అర్చన చేస్తున్నానో, మా ఆలయానికి ఉడిపి పలిమారు మఠం స్వామి వారు వేంచేస్తున్నారు. వేంచేసి ఆ రోజున అఖండంగా తులసి అర్చన, ప్రాతకాలం నుంచి రాత్రి కృష్ణుడు పుట్టేంత సమయం దాకా, రాత్రి వరకు కృష్ణుడికి అఖండంగా తులసి అర్చన. ఇది వచ్చేసి ఈస్ట్ మారేడుపల్లి దగ్గర మహేంద్ర హిల్స్ అనేటువంటి మనకి సికింద్రాబాద్ కి దగ్గరనే. అక్కడ ఆలయంలో చాలా వైభవంగా ఆగస్టు 26, 27 27వ తేదీన వచ్చేసి పొద్దున్న సాధారణంగా ప్రతి పంచామృత అభిషేకాలు నడుస్తుంది. ఆ తర్వాత సాయంత్రం నుంచి ఇంకా ఉత్సవాలు అన్నమాట, అన్ని రకాలుగాను పల్లకి సేవ, రథోత్సవము, ఉట్టి కొట్టడాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వీటన్నిటి మధ్యలో స్వామివారి పీఠాధిపతులు వారి ఆగమనము, ఇవన్నీ ఉంటాయి. అసలు కృష్ణాష్టమి రోజున ప్రత్యేకంగా ఈ ఒక్క పని చేస్తే చాలు ఆ కృష్ణుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటిది ఏదన్నా ఉందా? కృష్ణ అర్ఘ్య ప్రదానము చాలా విశేషమైనది. ఎలా, ఎప్పుడు చేయాలి అది? అంటే పొద్దున్న నుంచి మనం ఉదయం నుంచి ఉపవాసం ఉన్న తర్వాత రాత్రి పూట కృష్ణుడు ఏ సమయానికైతే ఆవిర్భవిస్తాడో, అతని ఆవిర్భావం ఎలాగా అంటే అతను అన్నిటా ఉన్నటువంటి ఆ స్వామి, ఎప్పటికీ ఉండేటువంటి స్వామి చీకటి పడినప్పుడు, ఆ చీకటి ఏంటి? అజ్ఞానపు చీకటి. అజ్ఞానపు చీకటి పడినప్పుడు జ్ఞానం చెప్పడానికని ఉదయించినటువంటి చంద్రుడు. ఎందుకు చంద్రుడితోనే ఎందుకు పోలుస్తున్నామండి అని అంటే, ఒకట చంద్రుడి వంశంలో పుట్టారు, ఇంకోటి చంద్ర ఉదయించే సమయంలో. చంద్రోదయము అని అంటే సూర్యోదయం లాగా ఉదయించడం కాదు. చంద్రుడు పగటి పూట కూడా ఉంటారు, కానీ వెలుగు ఉండడం చేత కనిపించరు, రాత్రి పూట స్పష్టంగా కనిపిస్తారు. అదే విధంగా అజ్ఞానంతో ఉన్నటువంటి సమయంలో ఈయన జ్ఞానజ్యోతిగా వచ్చారు. వచ్చిన వాడు కూడాను అందరికీ, ఇప్పుడు సాధారణమైనటువంటి వెలుగు ఏదైనా దీపపు వెలుగు కానీ ఏదైనా ఉంటే దాని దగ్గరికి వెళ్ళాలంటే మనకి చేయి కాలుతుంది అనేటువంటి భయం. కానీ కృష్ణుడి కాంతి అలాంటిది కాదు, చంద్రుడి కాంతి లాంటిది. చంద్రుడి యొక్క వెన్నెల కాంతి ఎలాగ చల్లగా ఉంటుంది కదా, అలాగనే అతను చేసినటువంటి తన జన్మలో ఆ కృష్ణావతారంలో ఎక్కడా కూడాను ఎక్కువ శాస్త్రం గురించి కానీ ఏది చేయకుండా అతను చిన్న చిన్న లీలల ద్వారా గోపికా స్త్రీలతో ఆడుకోవడాలు గాని, రాక్షసులను సంహరించడం గాని, అన్ని చిన్న చిన్న కార్యక్రమాలు అన్ని చేసినప్పుడు అందులో ఆ ప్రేమని చూపించారు, ప్రేమ ద్వారా జ్ఞానాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ స్వామికి ఆ అర్ధరాత్రి పూట అర్ఘ్య ప్రదానం ఇవ్వాలి అని ఋషిమునులు, ఈ మనం పెట్టిన నియమంగా ఋషులందరూ చేసినటువంటిది అదే మనము కూడా చేయాలి అని. ఎందుకు అర్ఘ్య ప్రదానంలో ఉండే విశేషం ఏంటండి? ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారు అంటే చాలు మనం అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చే సంప్రదాయం ఇప్పటి కాలంలో. అప్పటిలో అలా కాదు, చేతికి నీళ్ళు వేసే సంప్రదాయం మన ఋషులది. అర్ఘ్యం అంటే ఏంటి? చేతులు కడుక్కోండి అయ్యా అని. తర్వాత పాద్యము, మనం షోడశ ఉపచార పూజ చేసేటప్పుడు కూడాను ముందుగా ధ్యానిస్తాము, వారు ఎలా ఉన్నారు అనేసి మనం దాని గురించి
ఆ ధ్యాన శ్లోకం చెప్పుకొని ఓ స్వామి నీవు ఈ ఆకారంలో ఉన్నావు, ఈ విధంగా ఉన్నావు అని మనం ధ్యానిస్తాం. ఆ తర్వాత రండయ్యా ఆ స్వరూపంగా ఉన్న స్వామి నువ్వు మా ఇంటికి రావయ్యా అని ఆవాహన చేస్తాం. ఆవాహన చేసిన తర్వాత ముందుగా కూర్చోబెట్టిన తర్వాత ముందుగా ఇచ్చేది అర్ఘ్యమే. ఎలా చేయాలండి ఇప్పుడు రాత్రి 12 గంటలకు అయితే సరిగ్గా? ఈ అర్ఘ్య ప్రదానానికి ఒక ఏ విధంగా చేయాలని ఒక నియమం ఉందన్నమాట. అంటే చెప్పబడి ఉంది. ఏంటి అంటే శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం గాని లేదా ఇంటిలో శాలిగ్రామాలు ఉంటే శాలగ్రామాలకు గాని సాధారణంగా మనం అభిషేకం చేసి తీసి పెట్టుకున్న తర్వాత ఆ రోజున ఆ సమయానికి శంఖంలో జలం వేసుకొని కృష్ణుడికి చూపిస్తూ ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం చెప్పి ఇదమర్ఘ్యం 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 అని 3 సార్లు వదలాలన్నమాట. శ్లోకం ఏమిటండి అది? జాత కంసవదార్థాయ భూభార హరణాయ చ కౌరవానాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ పాండవానాం హితార్థాయ ధర్మ సంస్థాపనాయ చ గృహానార్ఘ్యం మయా దత్తం దేవకీ సహితాన్ హరేహే. ఇది శ్లోకం. ఈ విధంగా ఈ శ్లోకం చెప్పి 3 సార్లు శ్రీకృష్ణం ఇదమర్ఘ్యం, దేవకీ సహిత శ్రీకృష్ణం ఇదమర్ఘ్యం 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 అని శ్రీకృష్ణుడికి ముందుగా 3 సార్లు అర్ఘ్యం వదిలిన తర్వాత మరలా తులసి బృందావనం దగ్గరికి వెళ్ళాలి. ఇంటి బయట ఉండేటువంటి తులసి బృందావనం దగ్గరికి వెళ్ళి మనము కృష్ణుడికి నివేదన చేయడానికి మనం పెట్టుకున్నటువంటి కొబ్బరికాయల నుంచి ఒక కొట్టినటువంటి కొబ్బరి ముక్కను ఒకటి తీసుకొని ఆ తులసి బృందావనంలో పెట్టి ఆ తర్వాత పాలు తీసుకొని మంచి పచ్చి పాలు ఆ శంఖంలోనే పోసి ఇక్కడ కూడా ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం చెప్పి చంద్రుడికి అర్ఘ్యం వదలాలి 3 సార్లు. ఏమిటండి శ్లోకం? క్షీరోదార్ణవ సంభూత అత్రి నేత్ర సముద్భవ గృహానార్ఘ్యం మయా దత్తం రోహిణ్యాన్ సహితాన్ శశిన్. ఈ విధంగా ఇది చంద్రుడికి. ఎందుకంటే చంద్రుడి వంశంలోనే పుట్టాడు, చంద్రుడిలా పుట్టాడు కాబట్టి చంద్రుడికి అర్ఘ్యం అనమాట. ఇలా ముందు కృష్ణయ్య దగ్గర, ఆ తర్వాత బయటకు వచ్చి చంద్రుడి దగ్గర 12 గంటలకి సరిగ్గా. అంటే చంద్రోదయ సమయం ఒక్కోసారి ఒక్కొక్క సంవత్సరం వెనక ముందు వెళ్తుంది. అది మనకి పంచాంగాలలో తెలియజేస్తారనమాట. అంటే సుమారుగా ఎప్పుడు రావచ్చు ఈసారి? సాధారణంగా 11:48 అలా ఒక్కో రోజు. అది కేవలం ఒక 2-3 నిమిషాలు, అంటే 10 నిమిషాల గ్యాప్. 11:30 నుంచి 12:15 దాకా ఆ సమయంలో మనకి హెచ్చు తగ్గులు అవుతూ ఉంటుంది. ఇలా కృష్ణుని ఆరాధించుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా అర్ఘ్య ప్రదానం చేయాలి. ఇది మాత్రం ముఖ్యంగా చేసుకోవాలి. చేసుకోవాలి. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలండి. నమస్కారం.